శివరాత్రి ఎప్పుడు? అలాగే స్కంద పురాణం ప్రకారం శివరాత్రి రోజున ఉపవాసం చేసి జాగరణ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం అనగా 2025 మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం వచ్చింది. చతుర్దశి తిథి ఆ రోజు ఉదయం 11:08 ప్రారంభమయ్యి ఫిబ్రవరి 27 ఉదయం 8:54 ముగుస్తుంది. 26వ తేదీన ఉపవాసం ఉండి జాగరణ లింగోద్భవం చూసే భక్తులు 27వ తేదీ ఉదయం 6:48 నుండి 8:54 మధ్యలో ఉపవాసం విరమించాలని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజున ఎవరైతే శివ పూజలు చేసి రాత్రి జాగరణ ఉంటారో వారికి పునర్జన్మ ఉండదని, జీవన్ముక్తుడు అవుతాడని స్కంద పురాణంలో వివరించారు. అలాగే గరుడ, స్కంద, పద్మ, అగ్ని మొదలైన పురాణాల్లో శివరాత్రి పూజను ప్రశంసించడం జరిగింది. శక్తి గలవారు పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి బిల్వ పత్రాలతో శివ పూజన చేసి రాత్రి 4 జాముల్లోనూ పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేసి మర్నాడు యథాశక్తి అన్నదానం జరిపిన పిమ్మట తాను భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని పరమశివుడు తెలిపాడు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిసినా మహాశివరాత్రికి సరితూగలేవు.